హాయ్ ఆల్, నేను మీషో నుండి మంచి వైరల్ అవుతున్న ఇన్స్టాగ్రామ్లో అండ్ మీషోలో వైరల్ అవుతున్న మంచి జార్జెట్ శారీ అండి. మనకి ఎంబ్రాయిడరీ అండ్ కట్ వర్క్ ఉన్న శారీ జార్జెట్, చాలా లైట్ వెయిట్ అనమాట. ఇది తీసుకున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కూడా చేయండి. ఇలా చేస్తుంటే మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. మరిమన్ని మంచి నేను జెన్యున్గా రివ్యూలు ఇస్తున్నానండి. మంచిగా ఉంటే మంచిగా అని చెప్తున్నాను, లేకపోతే లేదని చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదైతే నేను మీషోలో తీసుకున్నానండి. ఇది మనకు ఇన్స్టాగ్రామ్ లో అయితే చాలా వైరల్ అవుతుంది అనమాట జార్జెట్ శారీ. దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి. 2 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదైతే మనకు లైట్ కలర్ అనమాట, చాలా బాగుంది. పేస్టల్ కలర్స్ అనమాట. అది ఒక 3-4 కలర్స్ కాంబినేషన్ తో వచ్చింది. దీనికి మంచి కట్ వర్క్ అండ్ అలా ఉందన్నమాట. చూడండి, ఇది మనకు కట్ వర్క్ అనమాట విత్ ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ వచ్చింది. చాలా బాగుంది. మధ్యలో కూడా మనకి థ్రెడ్ వర్క్. ఇది కూడా సాఫ్ట్ గా ఉందండి. క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. ఒకసారి మీకు ఓవరాల్ గా లుక్ అయితే నేను చూపిస్తాను. ఇంకో ఇది శారీ అనమాట. మధ్య మధ్యలో ఏంటంటే మనకి ఇది బ్లౌజ్ పీస్ అనుకుంటానండి. మనకి ఇలా వచ్చింది కదా, ఐ థింక్ ఇది బ్లౌజ్ పీస్ అనుకుంటాను. తర్వాత చూపిస్తానండి మీకు. మనకి ఈ శారీకి ఏంటంటే బ్లౌజ్ పీస్ చాలా హైలైట్. ఈ బ్లౌజ్ పీస్ చూడండి ఎంత హైలైట్ ఉందో మీకు చూస్తున్నారు కదా. ఇది మొత్తము మనకి నాకు తెలిసి 80 సెంటీమీటర్ 1 మీటర్ ఉంటుందండి. 1 మీటర్ ఉంది బ్లౌజ్ పీస్ అయితే. హెవీగా ఉన్న వాళ్ళు కూడా మనం వెయిట్ చేయొచ్చు, సరిపోతుంది. 1 మీటర్ ఉంది. చూసారా అబ్బా ఎంత బాగుందో. బ్లౌజ్ కోసమే శారీ తీసుకోవాలన్నట్టుంది. చూడండి, బ్లౌజ్ లో వర్క్ అయితే ఎంత నీట్ గా ఉందో. ఎంబ్రాయిడరీ వర్క్ మాత్రం చాలా చాలా నీట్ గా ఉందండి. ఎంత బాగుందో వర్క్ అయితే. మధ్యలో మధ్య సీక్వెన్స్ ఫ్లవర్స్ అంటే మల్టీ కలర్ అనమాట. మల్టీ కలర్ ఫ్లవర్స్, పీచ్, పింక్, ఎల్లో, గ్రీన్, ఇంకా చాలా చాలా కలర్స్ కాంబినేషన్స్ తోటి ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్స్ అనమాట. మొత్తం ఫ్లవర్సే ఉన్నాయి. ఇది బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ మనకి ఎంత వచ్చిందంటే 1 మీటర్ వచ్చింది బ్లౌజ్. తర్వాత ఇది శారీ అనమాట. ఇది స్టార్టింగ్ అండి. శారీ ఉంటది కదా, శారీ స్టార్టింగ్ ఇది. ఇక్కడ మనకి ఏంటంటే పైన కింద ఏం రాలేదు, జస్ట్ ఇలా వచ్చేసింది అనమాట. ఇక ఇక్కడ నుంచి మనకు లోపలికి దొప్పుకుంటే అక్కడ నెక్స్ట్ అక్కడ నుంచి ఏంటంటే మనకి ఇక్కడ శారీ అనేది చూడండి, ఇక్కడ నుంచి మనకు వర్క్ అనేది కింద పైన స్టార్ట్ అయింది. అక్కడ కొన్ని మనకి ఏంటంటే కింద స్టార్ట్ అవ్వకుండా పైన స్టార్ట్ అవ్వదు, కానీ ఇక్కడ శారీకి మాత్రం పైన కూడా పైన కింద స్టార్ట్ అయిందండి. కొంచెం మన కుర్చీలు దోపుకున్న దగ్గర ప్లెయిన్ వస్తుంది కదా, అలా కాకుండా సేమ్ ఒకే దగ్గర నుంచి పైన కింద వర్క్ అనేది స్టార్ట్ అయింది. చూడండి, ఇంకా ఇలానే శారీ మొత్తం కంటిన్యూ అయిపోయిందండి వర్క్ అనేది. చూడండి, చూసారు కదా మనకు కింద శారీ మొత్తం పైన కింద అనేది అంటే మనకు మొత్తం అంతవరకు అయింది. కలర్స్ మాత్రం మనకి లైట్ ఒక 4 కలర్స్ షేడ్ అనమాట. ఇది పైన కొంచెం స్కై బ్లూ లైట్, ఇదేమో ఇంకా కొంచెం సీ గ్రీన్ టైప్ లో బీచ్ కలర్ అలాంటిది వచ్చింది. ఇది కొంచెం ఇంకా లైట్ గా ఉందండి. మధ్యలో లైట్ ఆరెంజ్, పింక్ అలా వచ్చింది అనమాట. కలర్స్ అయితే ఇది చాలా బాగుంది. ఇది మనకు ఫంక్షన్స్ కి, చిన్న అకేషన్స్ కి, కాలేజ్ గర్ల్స్ కి, టీనేజ్ గర్ల్స్ కి మాత్రం చాలా బాగుంటుందండి. ఇది మనకి పార్టీస్ కి అలా బాగుంటది. ఇది పళ్ళు అనమాట. పళ్ళు మాత్రం రన్నింగ్ అలా వచ్చి జస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ ఇట్లా ఒక లేస్ ఇచ్చేసి దానికి ఏంటంటే ఇట్లా మంచి టాజల్స్ అనేవి ఇలా పింక్ కలర్ తోటి టాజల్స్ అనేవి ఇచ్చారు. ఇదండి శారీ ఓవరాల్ లుక్ అయితే. మీకు వర్క్ అనేది చూసారా, వర్క్ ఎంత బాగుందంటే చూడండి. వర్క్ అయితే కట్ వర్క్ అనమాట, మొత్తం కట్ వర్క్ విత్ ఫ్లవర్స్. ఇదైతే చాలా బాగుంది. శారీ అయితే బాగుంది, వర్క్ కూడా చాలా బాగుంది. ఇంకా పేస్టల్ కలర్స్ అనేవి అయితే చాలా హైలైట్ అవుతాయండి. అందుకే శారీస్ అయితే చాలా డీసెంట్ అండ్ క్లాసీ లుక్ ఉంది. బ్లౌజ్ తోని మంచిగా మనం పే చేసుకుంటే చాలా బాగుంటది. కొంచెం బ్లౌజ్ అనేది మనం కొంచెం డిజైనర్ స్టైల్ కుట్టించుకుంటే చాలా బాగుంటది. ఈ మధ్యలో అయితే ఇలా వచ్చిందండి. చూసారా, ఇట్లా బూటీస్ వచ్చాయి కలర్స్. దీంట్లో సీక్వెన్స్ వర్క్ అయితే ఏం రాలేదు. పైన కింద మాత్రం ఇట్లా మనకు చెమ్కీలు ఇలా మెరుస్తూ ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం సీక్వెన్స్ వర్క్ ఏం రాలేదు. జస్ట్ మనకు ఎంబ్రాయిడరీ వర్క్ మాత్రమే వచ్చింది. ఇది ఓవరాల్ లుక్ అయితే. శారీ ఒకసారి మీకు చూపిస్తాను. చెప్పాను కదండి, బ్లౌజ్ అయితే బ్లౌజ్ మల్టీ కలర్ వచ్చింది కదండి. ఇది ఏ శారీకి అయితే మ్యాచ్ అవుతుంది, ఎందుకంటే మల్టీ కలర్ కాబట్టి ఏ శారీకి అయినా మ్యాచ్ అవుతుంది. ఈ ప్రైస్ అయితే నాకు 1500 అలా చేంజ్ పడింది. ఇన్స్టాగ్రామ్ లో అయితే ఇంకా చాలా ఎక్కువ ఉందండి ప్రైస్ అయితే. ఇంకేంటంటే మనకు
చెప్పాలంటే ఇది మనకు శారీ తీసుకొని కొన్ని రోజులు వాడుకున్నాక క్రాప్ టాప్ లాగా స్టిచ్ చేయించవచ్చు. లేకపోతే మీరు లెహంగా లాగా కూడా కొంచెం కాంట్రాస్ట్ లైట్ కలర్స్ ఏమన్నా పేరప్ చేసుకొని కూడా మీరు లెహంగా లాగా స్టిచ్ చేయొచ్చు. అంత బాగుంది శారీ అయితే. నేనైతే 100-200% రికమెండ్ చేస్తానండి. లెంత్ కూడా చాలా బాగుంది శారీ అయితే. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇలాంటి వర్క్ అయితే మనకి దొరకదండి. ఇంత నీట్ గా వర్క్ అయితే దొరకదు. ఇదైతే రెప్లికా అయితే కాదు. నేను ఇన్స్టాగ్రామ్ చూసిన సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. బ్లౌజ్ మాత్రం మీరు డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే ఇక ఆసమ్ అనమాట శారీ. అసలు చిన్న చిన్న అకేషన్స్ కి, పార్టీస్ కి, నైట్ ఫంక్షన్స్ కి, ఎక్కడికైనా ఎప్పుడైనా పేస్టల్ కలర్స్ అనేవి క్లాసీ లుక్ క్రియేట్ చేశారండి. కాబట్టి మీరు తప్పక ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో ఇదైతే ఓవరాల్ కంప్లీట్ శారీ లుక్ అనేది చూడండి. ఇదన్నమాట. మీకు నచ్చుతుంది కూడా. మీరు నన్ను నమ్మి తీసుకోండి. కానీ మీరు ఒకటి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతుందండి. నేను తీసుకున్న కొద్దిసేపటికి కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అవుతుంది. మీకు నచ్చితే మాత్రం ఎమ్మటే మీరు బుక్ చేసుకోండి కళ్ళు మూసుకొని. అంత బాగుంది. క్వాలిటీ విషయంలో మాత్రం నేను అసూరెన్స్ ఇస్తా. ప్లీజ్ ట్రై చేయండి. ఇంకా చూడండి, మీకు వేసుకున్నాక లుక్ అనేది కూడా నేను మీకు పక్కన యాడ్ చేస్తానండి. డిస్క్రిప్షన్ లో కోడ్ మెన్షన్ చేస్తాను. ఒకవేళ ఆ వెండర్ దగ్గర కోడ్ ఒకవేళ అయిపోయింది అనుకోండి, నేను ఇంకా వేరే వెండర్స్ దగ్గర కూడా కోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. క్వాలిటీ మాత్రం సేమే ఉంటుందండి. కాకపోతే వెండర్స్ అనేవి వేరే వాళ్ళు ఉంటారు. నేను 2-3 కోడ్స్ అయితే నీకు యాడ్ చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.